రాఖీ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో బీజేపీ మహిళా నాయకురాలు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కేవలం మన భారతదేశంలో సోదరభావానికి ప్రతీకగా దేశమంతటా రాఖీ పండుగ జరుపుకోవటం మన సోదరభావానికి నిదర్శనమన్నారు. ఇది అనాది కాలంగా వస్తుందని, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కలిగి ఉందని, భారతీయులంతా నా సోదరీమణులంటూ పరాయి స్త్రీని కూడా అక్కగా, చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందని అన్నారు. అలాంటి సంస్కృతిని, సోదరభావాన్ని పెంపొందించే పండుగే రాఖీ అని. ఆ రాఖీ అనేది అన్న చెల్లికి, అక్క తమ్మునికి రక్షగా ఉంటూ మనమంతా ఈ దేశానికి, భారతమాతకు రక్ష ఉండాలి అంటూ సూచించారు. చిన్నప్పటి నుండే పిల్లల్లోని సోదరభావాన్ని, దేశభక్తిని నింపే ఇలాంటి సాంప్రదాయ పండుగలకు ప్రాముఖ్యతను భావితరాలకు తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని పంచరెడ్డి, ప్రవళిక, మమత, ఇందిర, సుమిత్ర, హేమలత, వనిత, జ్యోతి, వరలక్ష్మి, నేలం రాజు, నాగొల్ల, లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో అర్బన్ నియోజకవర్గం పార్టీ ఆఫీసులో, జిల్లా కార్యాలయంలో రక్షాబంధన్ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళా కార్పొరేటర్లు మరియు మహిళా మోర్చా నాయకురాలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి పెద్దలు, శాసనసభ్యులు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి నేలం రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక కుటుంబ పార్టీ. ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి రాఖీ పండుగ జరుపుకోవడం నిజంగా కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అన్న చెల్లెళ్ళు అందరం కూడా మనమందరం దేశానికి రక్షగా ఉంటూ ఈ రాఖీ పండుగని ఆనందంగా జరుపుకుందామని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ నాయకుల సోదరులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. రక్షాబంధన్ ఈ పండుగ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో రాఖీ రక్ష కట్టుకోవడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ రాఖీ కట్టిన సోదరిమణులందరికీ మరియు మహిళా మోర్చా సభ్యులందరికీ, హిందూ నగర ప్రజలకు, సోదర సోదరిమణులకు అందరికీ రక్షా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. హిందూ పండుగలలో ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సైంటిఫికల్గా కూడా చూస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సోదరులకు మీరు రక్షగా ఉండాలని ఈ పండుగ నిర్వహించుకుంటూ ఉంటారు. రాఖీ పండుగ అంటే
మేము మీకు రక్ష, మీరు మాకు రక్ష, మనమందరం కూడా దేశానికి రక్షగా, సమాజానికి రక్షగా ఉంటూ ఈ రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటాం. ఏదైతే పండుగ అంటేనే హిందూ పండుగలో ఒక ఉత్సాహం. ప్రతి నెల ఒక 2 పండుగలు కనీసం మనం చేసుకుంటూ ఉంటాం. ఈ రాఖీ పండుగ ఎంత దూరం ఉన్నా కానీ సోదరుల దగ్గరికి రావడము, రాఖీ కట్టి వారి ఆశీర్వాదాలు తీసుకునడం పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయం వస్తూ ఉంది. ఈరోజు జిల్లా కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదంతో, మా సోదరుల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రోజు రోజుకు పటిష్టమవుతూ ఉంది. ముఖ్యంగా ఇందూరు జిల్లా, ఇందూరు పార్లమెంట్ అంటే ఎప్పుడు ముందు వరుసలో ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేస్తారని తప్పకుండా ఆశిస్తూ మరొకసారి మహిళా సోదరులకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు.